మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ ఎద్దుకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి మన తండ్రి అనే దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మనల్ని చల్లగా కాపాడిన దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుని పిల్లలందరం కలిసి స్తోత్రం 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 స్తోత్రం. చేసిన మేలును బట్టి తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు తినిపించాడు బట్టి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, చూడగలిగితే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకునుట యెహోవా చెవి యొగ్గి వినును అని రాయబడింది. దేవుని పిల్లరా, మనం చూడగలిగితే యెహోవా యందు భయభక్తులు గలవారంట ఒకరితో ఒకరు ఏమి మాట్లాడుకుంటున్నారోనని దేవుడైన యెహోవా చెవి యొగ్గి ఆలోకిస్తున్నాడంట. దేవుని పిల్లరా, అందుకనే ఎప్పుడైనా సరే లోకంతో స్నేహం చేయవాడు ఏమండి నాతో ఉండలేడు అంటాడు. లోక ఆలోచనలు, లోక తలంపులు కలిగిన వాళ్ళు నాతో సామాసం చేయలేరని చెప్తున్నాడు. అందుకని యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకళ్ళతో ఒకళ్ళు ఏమి మాట్లాడుకుంటారు అని చెవి ఎక్కి ఉంటారంట. నిజంగా మనం సంగమగా కలిసి కుటుంబాలుగా కలిసి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాం దేవుని పిల్లరా? మీటింగ్లు ఎక్కడ పెట్టాలా, ఈరోజు సువార్త ఇలా వచ్చింది, పాటలు ఇలా పాడుకున్నాం, ఆ పాటల్లో ఈ మాధుర్యం, ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్ళి మనం సువార్త అందించాలని ఈ మాటలు మనం కలిగి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. దేవుని పిల్లల, ఈ విడిచిపెట్టి లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉంటే దేవుని పిల్లరా, చెవి ఎగ్గి ఆలోచించిన దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు కానీ మనం మాట్లాడినప్పుడు దేవుడికి తెలియని అసహ్యం మన మీద ఏర్పడుతుంది. అందుకని ఆయన యందు భయభక్తులు గలవారంట ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటే చెవి యొగ్గి ఏమి వింటున్నారు, ఏమి మాట్లాడుతున్నారని చెప్పి వింటాను అని చెప్తున్నాడు. కనుక మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని పిల్లరా, అది దేవుని సంబంధమైంది అయిందై ఉండాలా, దేవుని సంతోషపెట్టే విధంగా మన మాటలు ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ, ఏ అర్థమైన మాటలు మన నోటికి రానివ్వకుండా దేవుని బాధ పెట్టేవారుగా మనం ఉండకుండా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నైనా, నీ కృప కలిగిన నామమునకు వందనాలయ్యా. నీ పిల్లలు ఎక్కడున్నప్పటికీ తండ్రి చెవి యొగ్గి నా పిల్లలు ఏమి మాట్లాడతాడని నువ్వు ఆలోచిస్తున్నావు తండ్రి. అయ్యా, భూమి మీద బ్రతుకున్న మేము కేవలం నీ దయవలను మేము బ్రతుకుతున్నామని ప్రతిదినము ప్రతి క్షణము మానక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి నైనా, అయ్యా నీ వాక్యంను గురించినైనా, పాటల గురించి, నీ మాటలు ఎవరికి చెప్పాలా, ఎవరి కోసం ప్రార్థన చేయాలని దివారాత్రులు ఆలోచించగలిగే ఆ గొప్ప గుణము నీ పిల్లలైనా మాకందరికీ మరి అడుగుతున్నా తండ్రినైనా. ఎవరైతే ఇలాంటి ఆలోచన లేకుండా శరీర సంబంధాలుగా బ్రతుకుతున్నారో భూమి మీద, అట్టి బిడ్డలందరూ కూడా నీ వైపు తిరిగి నీ మాటలు మాట్లాడే బిడ్డలుగా వారిని మార్చమని తండ్రి అడుగుతున్నాయినా. అయ్యా, రక్షణ అనేది చాలా విలువైంది తండ్రి. అట్టి రక్షణ భూమి మీద అందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు రక్షణ పొందే భాగ్యమేమని అడుగుతూ తండ్రి నైనా, ఈ మాటలు ఇదిగో నా తండ్రి నేను వింటున్న బిడ్డల కృపతో జ్ఞాపకం చేసుకొనైనా పర సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన చేతి పనులు మీరు ఆశీర్వదించి వారి చదువుల్లోనైనా, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మీరు తోడుగుని సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.